హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నాన్ వెజ్ వాళ్ళకి చాలా బాగా నచ్చిన కర్రీ అండి, వంకాయ ఉప్పు చేప ఆలు మ్యాంగో వేసేసి టమాటో కర్రీ అండి. సో దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా ఆనియన్ 1 అండి, టమాటో 3, సో గ్రీన్ చిల్లీ 2, కరివేపాకు 1 రెమ్మ, ఆలు ఒక పెద్ద సైజ్ అండి, బ్రింజాల్ ఒక 250 గ్రామ్స్, సో 1/4 కిలో అండి. సో దాని తయారీ విధానం చెప్తున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు చేప మంచిగా వేడి నీళ్ళలో ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే స్మెల్ ఉంటుంది కాబట్టి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఆయిల్లో వేసేయాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను, సో ఎలానా వేసుకోవచ్చండి. వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని, గ్రీన్ చిల్లీ. సో దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఆలు వేసేసేయాలండి. ఆలు వేసేసి 5 మినిట్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆలుది ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఆలు వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకోవాలండి. దాంట్లోనే వంకాయ కూడా వేసేసుకోవాలి. వంకాయకి మధ్యలో కాడలు పెట్టుకోవాలండి. లైన్స్ లాగా కట్ చేసుకుంటే మసాలాస్ అంతా, ఫ్లేవర్స్ అంతా దాంట్లో బాగా పోతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వంకాయని మనం కాడతో సహానే కట్ చేసుకోవాలండి. సో బాగా ఫ్రై చేసేసుకొని వంకాయ కూడా వేసేసాక ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ధనియా పౌడర్ 1 స్పూన్. ధనియా వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేపని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ బాగా దాంట్లో మిక్స్ చేసేసి బాగా మనం కలిపి ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత టమాటో వేసేసుకోవాలి. టమాటో వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేయాలండి. టమాటాలో ఉన్న జ్యూస్ అంతా ఆ కర్రీకి బాగా పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. టమాటా కుక్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ వేసేసుకోవాలండి. ఎందుకంటే టమాటాతో పాటు మ్యాంగో ఉడకదు కాబట్టి, సో మనం టమాటో ఉడికినాక మ్యాంగో పీసెస్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. అది అయిపోయినాక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో చూసి వేసుకోండి. ముందు కూడా మనం సాల్ట్ వేసాము, ఉప్పు, పసుపుతో పాటు ఆలు ఫ్రై చేసేటప్పుడు. ఉప్పు చేప కాబట్టి ఆల్రెడీ దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఇవంతా బాగా టమాటా మ్యాంగో వేసేసి బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్, కొబ్బరి పొడి వేసేసాక ఒక 1/2 గ్లాస్, చిన్న టీ గ్లాస్ అంత 1/2 గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. కొత్తిమీర